సో ఈ టెక్నాలజీ మ్యూజిక్ ఇండస్ట్రీని ఎంతవరకు రెవల్యూట్ చేసింది అని మీరు అనుకుంటున్నారు? అంటే దీనివల్ల చాలామందికి అవకాశాలు వచ్చినాయి వాస్తవం చెప్పాలంటే. ఒకప్పుడు భయపడేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి వాళ్ళు ఆశాజనకంగా ఉన్న ఆశాజీవులు నేను ఒక పాట పాడాలి, ఒక పాట చేసుకోవాలంటే ఈజీ మెథడ్స్ వచ్చినాయి కాబట్టి ప్రతి వాళ్ళకి అవకాశం వచ్చింది. ప్రతి వాళ్ళకి యూట్యూబ్లు పెట్టుకుని చూశారు. ఇప్పుడు ఒకప్పుడు ఒక రైటర్ కానీ ఒక సింగర్ కానీ అంటే పాపం తన పాట రాసుకోవాలన్నా ఒక పాట పాడాలన్నా ఖచ్చితంగా సంగీత దర్శకుడిని కలవాలి. సంగీత దర్శకులు అప్పుడు ఎలా ఉండేది అంటే అతను సూటబుల్ అయినా పాడించలేని పరిస్థితిలో ఉన్నారు. అంత అంటే ఈ బాలుగారు పాడాలి, లేకపోతే మనుగారు పాడాలి, ఇట్లా ఉండేది. ఇప్పుడు అట్లా లేదు, ఎవరైనా పాడుకోవచ్చు. ఎవరు హిట్ అయితే ఎప్పుడు వచ్చామన్నది కాదన్న, బుల్లెట్ దిగిందా లేదని రాలేదు. అట్లా ఎవరు పాట హిట్ అయితే వాళ్ళు లైమ్ లైట్లో మీరు కూడా చూస్తున్నారు కదా. అంటే నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్గా మీ పర్సెప్షన్ ఏంటి అని తెలుసుకోవడానికి అడిగి. వాస్తవమే కదా. ఇప్పుడు అందరికి అవకాశాలు వస్తున్నాయి. అందరు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళని పోయి కలవకుండా వాళ్ళు ఓన్గా చేసుకుంటున్నారు కదా. యూట్యూబ్ ఒకటి చాలా ప్రోగ్రామింగ్ ఈజీ అయిపోయింది. ఈజీగా అయిపోయింది. సో మాస్టరింగ్ అండ్ మిక్సింగ్ ఇవన్నీ. ఒకప్పుడు పాట చేయాలంటే వారం 10 రోజులు పట్టేది. ఇప్పుడు 1 డేలో సాంగ్ చేసేస్తున్నారు. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే ఇప్పుడు ఎలక్షన్స్ మోడ్ నడుస్తుంది. సో పొలిటికల్గా కూడా మీరు ప్రీవియస్గా కొన్ని చేశారు. చాలా చేశాను. పొలిటికల్ సాంగ్స్ బొచ్చడి చేశాను. అవును. సో ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్కి మీరు ఎవరికైనా ఇవ్వబోతున్నారా? 3-4 పార్టీలు పోటీ చేయబోతున్నాయి. మీరు ఎవరికి ఇస్తున్నారు సాంగ్స్? అట్లా ఏం లేదు. వాళ్ళని మనం యూనివర్సల్ అంటే ఈ పొలిటికల్ అనేది ఎవరు పిలిచినా ఎవరికి అవసరం ఉంటారో మనం చేస్తాం. ఇప్పుడు ఆంధ్ర ఎలక్షన్స్ వస్తున్నాయి, చాలామంది అప్రోచ్ అవుతున్నారు. అవన్నీ చేసిస్తాం మనం. అది ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏముండదు. అంటే మన వ్యక్తిగతంగా ఏదైనా పార్టీ మనకు ఉన్నప్పటికీ మన అంటే మనం వర్క్ ధర్మం ఒకటి ఉంటుందిగా. ఎవరికైనా మనం పనిచేయడానికి రెడీగా ఉన్నట్టు. అయితే లాస్ట్ సారి మీకు చాలా విషయాలు చెప్పాలి. శిలా నీవే శిల్పి నీవే పాట మళ్ళీ అక్కడికి వస్తున్నా. ఎందుకంటే ఆ పాటని రిలీజ్ చేయడం కోసం బాగా కష్టపడాను. నెలలు అసలు మెగాస్టార్ చిరంజీవి గారితో రిలీజ్ చేయాలని చాలా ప్రయత్నం చేశాను నేను. అయితే పాపం వారి దాకా పోతే రిలీజ్ చేసేవాడు. ఆయన వినిపిద్దామని అంతకుముందు గతంలో నేను చిరంజీవి గారిని ఒకసారి కలిశాను. తర్వాత మళ్ళీ ఒకసారి కలిసి ఈ పాట వినిపించి సార్ ఒప్పుకుంటే సార్తో రిలీజ్ చేయాలని చాలా ఉండే. ఎందుకంటే ఇంత గొప్ప సాంగ్ ఒక గొప్ప వ్యక్తి రిలీజ్ చేస్తే ఎక్కడో ఇంకా జనాలకు వెళ్తుంది. చిరు ఆశ ఉంటుంది ఏ కళాకారుడికైనా. అయితే దాంట్లో పేరు చెప్పను కానీ ఒక వ్యక్తిని కలిశాను. కలిస్తే పాట వినిపించాను. ఇదే పాట వినిపించాను శిలా అనేది. 25 చరణాల అన్నాడు. అబ్బాయి అన్ని చరణాలు ఎవరు వింటారు, కట్ చేసుకుంటా అన్నాడు. 2 చరణాలు కట్ చేసుకున్నాండి అన్నాడు. అంటే ఆయనకి టేస్ట్ లేదనుకున్నాను నేను. అంటే 25 చరణాలు ఎందుకు చేశారు వీళ్ళు అని ఒకసారి వినాలి కదా. ఇనే ఓపిక లేదు. కాబట్టి ఆయన కనుక విన్నట్టయితే ఆయనకు కొంచెం ఇది అరే భలే ఉంది ఇప్పుడు మీరు స్పందించినట్టుగా అనిపిస్తే చిరంజీవి గారితో రిలీజ్ చేసేవాళ్ళం. తర్వాత ఆయనకి ఇలాంటివంటే చాలా ఇష్టం సార్. బేసిక్గా అక్కడి వరకు వెళ్ళడం కష్టమేమో కానీ ఆయన చాలా అంటే మీలాంటి కళాకారులని చాలా ఎంకరేజ్ చేస్తారు. అక్కడ దాకా వెళ్ళలేక మిస్ అయింది. లేకపోతే చిరంజీవి గారితో రిలీజ్ చేస్తే నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే చిరంజీవి గారు చాలా లెజెండ్ కదా. ఐ హోప్ అండ్ ఐ విష్ తొందరలో అన్నీ జరుగుతాయి. కాకపోతే నాకు ఇప్పటికీ ఆ షాక్లోంచి బయటికి రాలేకపోతున్నా. మరి గిన్నిస్ బుక్కి అలాంటి ఏమైనా అవార్డ్స్కి ఇది చేశారా, మీరు అప్లై చేశారా? చేయలేదు సార్. అది నాకు ఎలా అప్లై చేయాలో తెలియదు. నాకు కూడా చాలామంది చెప్పారు గిన్నిస్ బుక్ రికార్డు వరల్డ్ రికార్డ్ అయింది ఇది చూడండి ఒకసారి. అంటే ఇన్ని చరణాలు ఉండే సాంగ్స్ చాలా జనర్స్ ఉంటాయి. పాప్ సాంగ్స్ నుంచి మన కల్చరల్ సాంగ్స్ వరకు, మన ఇండియన్ సాంగ్స్ నుంచి అమెరికన్ సాంగ్స్ వరకు, కొరియన్ సాంగ్స్ వరకు ఏ మ్యూజిక్ ఇండస్ట్రీలో కూడా నాకు తెలిసి ఇంతవరకు ఇన్ని చరణాలతో కూడుకున్న సాంగ్ అయితే ఎక్కడా లేదు. అది వన్ అండ్ ఓన్లీ. ఆ క్రెడిట్స్ అన్ని మీకే రావాలి. బేసిక్గా మీకు మీ టీంకి. అదే సార్. ఎందుకంటే మా టీం అంతా చాలా కష్టం. ఆ లిరిక్ రైటర్ పేరు ఏం పేరండి? జయరాజ్ గారు. అయ్యో జయరాజ్ గారు పెద్ద రైటర్ కదా ఆయన. ఓకే సూపర్. ఆయన చాలా పాటలు రాశారు. ఆయన ప్రకృతి కవి అంటారు ఆయన. చాలా గొప్ప రైటర్. ఆయన బాగా రాశాడు.
అయితే ఈ పాటని ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారితో కూడా రిలీజ్ చేపిద్దామని ప్లాన్ చేశాను. మన ఏపీ సీఎం గారు మన జూబుడి ప్రభాకర్ అన్న అని నాకు బాగా దగ్గర, అన్నకి వినిపించి ఆయన ఎంత స్పందించాడంటే ఈ పాట విని వండర్ అయింది అసలు నిజంగా. అంటే మోహన్ ఇది ఖచ్చితంగా నేను జగన్ అన్నతో మాట్లాడతా, మనం జగన్ గారితో రిలీజ్ చేద్దాం చాలా ప్రయత్నం చేసాం, అంతా రెడీ చేసాము. అంతేకాని అంటే ఒక్కొక్కసారి ఎలా అయిందంటే మనం ఏదో చేద్దామని అంటే అన్నీ మన చేతుల్లో ఉండవు కదా, వాళ్ళు బిజీగా ఉంటారు, వాళ్ళు మనకి టైం అంటే దీనికి టైం ఇచ్చేంత టైం ఉండదు. పరిపాలన అనేది కత్తి మీద సాంలాగా ఉంటుంది కాబట్టి అది కూడా ఒకటి మిస్ అయ్యాం మేము. యాక్చువల్లీ జగన్ గారితో రిలీజ్ చేస్తే బాగుంటుంది, ఒక కొత్త యాంగిల్ కదా జగన్ గారు, ఈ పాట కొత్తగా ఉంటుంది అనేది అనుకున్నాం. మరి ఇప్పుడు ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం మీరు ఏమైనా రెడీ చేస్తున్నారా మ్యూజిక్? ఇప్పుడు నన్ను యాక్చువల్గా ఇప్పుడు నన్ను విజయవాడ రమ్మన్నారు, వెళ్ళాలి నేను ఈ వీక్లో ఖచ్చితంగా వెళ్ళి కలుస్తాను. ఎందుకంటే కొన్ని సాంగ్స్ చేయాలని కనుక వెళ్దామని ఒక ఆలోచనతో ఉన్నా. నన్ను జూపుడి అన్నారు, రమ్మన్నాడు, మీరు ఒకసారి వస్తే మోహన్ ఒకసారి మాట్లాడదాం అన్నారు. విజయసాయి రెడ్డి గారిని కలిసి ఒకసారి మన అదృష్టం ఎలా ఉందో తెలుసుకుందాం, మనకన్నా అవకాశాలు ఇస్తున్నా చేస్తాం కదా. సో నాకు కొన్ని షాక్స్ నుంచి బయటికి రాలేకపోతున్నా స్టిల్ ఇప్పటికీ. కానీ మీ జర్నీ ఇంకా ముందు కొత్త కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసి ఇప్పుడు మీరు డిజైన్ చేసిన ఈ 25 చరణాల పాటకి ఎన్నో అవార్డులు రివార్డులు రావాలి. అండ్ మీరు తొందరలో ఆ గిన్నీస్ బుక్ రికార్డ్ కూడా అప్లై చేసేసుకుంటే మేము సాటిస్ఫై అవుతాం, విన్న నేను, మా ఐ డ్రీమ్ ఆడియన్స్. శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో. విన్నారు మీరు? మొత్తం విన్నారా పాట? సగం విన్నా. అవునా? సగం విన్నా. చాలామంది ఎంతమంది ఫోన్ చేశారండి నాకు వరప్రసాద్ రెడ్డి గారు ఫోన్ చేస్తే చాలా షాక్ అయ్యాను నేను. శాంతా బయోటెక్ వరల్డ్ ఫిగర్ ఆయన ఫోన్ చేసి ఇంటికి పిలిచి నాకు అసలు అంత గొప్ప వ్యక్తి ఇంటికి పిలిచి మమ్మల్ని అభినందిస్తే చాలా ఆశ్చర్యకానికి పోయినా. మీరు ఇప్పటివరకు చాలా రైటర్స్తో వర్క్ చేశారు కదా, ఇప్పుడు ప్రజెంట్ చాలా ట్రెండ్కి తగ్గట్టుగా యాజ్ వెల్ యాజ్ ఆస్కార్ రేంజ్ వరకు వెళ్ళిన చంద్రబోస్ గారి గురించి మీ పర్సనల్ బాండింగ్ ఎలా ఉండేది? అయ్యో, ఆయన అన్న మనకి అందరితో బాగుంటాడు. ఆయన నా ఒక్కడితో కాదు, ఆయన ఆజాత శత్రువు అనొచ్చు ఆయన్ని. అందరితో బాగుంటాడు, చాలా గొప్ప రైటరు. సినిమా ఇండస్ట్రీలో అంత గొప్ప రైటర్ ఉన్నాడంటే నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే సిరివెన్నెల గారిది ఒక కోణం అయితే చంద్రబోస్ గారిది ఒక కోణం, కానీ ఎంత చిన్న చిన్న పదాలతో చాలా గొప్పగా రాస్తారు, అందరికీ అర్థమయ్యేటట్టు. ఆయనలో గొప్పతనం అదే కదా. తర్వాత అందరికి అర్థమవుతుంది, కమర్షియల్గా వర్కౌట్ అవుతుంది, సింగర్కి పేరు వస్తుంది, మ్యూజిక్ డైరెక్టర్కి పేరు వస్తుంది, ఆ అన్నిటికి కలిపి ఒక అవార్డు కూడా వస్తుంది. సో ఇన్ని క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఆస్కారు ఇంకా 100 సంవత్సరాల తర్వాత వస్తుందో రాదో తెలియదు, కానీ తెలుగు లిరిక్స్కి, తెలుగు సంగీత దర్శకుడికి ఆస్కార్ రావటం అనేది ఎంత గొప్ప. నిజంగా మనం ఉన్నప్పుడు ఆస్కార్ను చూసాం, తెలుగు ఇండస్ట్రీకి ఆస్కార్ రావటం అనేది చాలా గొప్ప వరం లాంటిది నిజంగా. అది నిజంగా బోసన్కి, అదేవిధంగా కీరవాణి గారికి నిజంగా